హలో ఎవ్రీవన్. ఈరోజైతే నేను ఎప్పుడు వినని ఒక టెంపుల్‌కి వెళ్ళబోతున్నాను. టెంపుల్ అంటే ఏముంది, జనరల్‌గా వెళ్తూనే ఉంటాం కదా అనుకుంటూ ఉంటారు. కానీ ఈ టెంపుల్ మాత్రం నేను ఈ రోజు వరకు ఎప్పుడు కూడా వినలేదు. యాక్చువల్‌గా ఈ టెంపుల్ సజెస్ట్ చేసింది మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్. సో, వాళ్ళతోనే కలిసి ఈ టెంపుల్‌కి వెళ్ళాము. సో, ఫ్రైడే నైట్ షిఫ్ట్ అయిపోగానే సాటర్డే మార్నింగ్ ఎర్లీ మార్నింగే బయలుదేరుతాం అనుకున్నాము. బట్ టెంపుల్ ఓపెన్ అయ్యేది అరౌండ్ 7:00. సో, అందుకనేసి కొంచెం లేట్‌గానే బయలుదేరాము. బట్ ట్రాఫిక్ అయితే చాలా హెవీగా ఉన్నింది ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ సాటర్డే. ఫైనల్లీ టెంపుల్‌కైతే రీచ్ అయిపోయాము. ఈ టెంపుల్ లొకేషన్ వచ్చేసి బెంగుళూరులో బన్నర్ఘట్ట ఏరియాలో ఉన్న ఖాటు శ్యామ్ టెంపుల్. టెంపుల్ అయితే చాలా బాగుండింది. చాలా స్పేషియస్, పీస్‌ఫుల్‌గా నాకైతే చాలా బాగా అనిపించింది ఎంటర్ అవుతూనే. యాక్చువల్‌గా ఈ టెంపుల్ నేమ్ ఖాటు శ్యామ్ వినగానే ఆబ్వియస్‌లీ కృష్ణుడు టెంపుల్ అనే అనుకున్నాను. కానీ కాదు. ఈ టెంపుల్‌కి వేరే హిస్టరీయే ఉంది. కార్ జర్నీలో ఎలాగో లేట్ అవుతుంది కదా అని చెప్పేసి మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్‌ని అడిగాను. అసలు ఈ టెంపుల్ ఏంటి? ఇందులో ఎవరిని మనం పూజిస్తాము అదంతాను. సో, వాళ్ళు అప్పుడు చెప్పారు. ఈ ఖాటు శ్యామ్ టెంపుల్ అనేది రాజస్థాన్‌లో చాలా ఫేమస్. యాక్చువల్‌గా ఈ ఖాటు శ్యామ్ అనేది ఒక ఏరియా నేమ్ రాజస్థాన్‌లో. సో, ఈ టెంపుల్‌లో నార్మల్‌గా ఐడల్స్ ఉన్నట్లు మొత్తం విగ్రహాలు అంతా ఉండదు. ఓన్లీ హెడ్‌ని మాత్రమే పూజిస్తారు. ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఇదే మెయిన్ టెంపుల్. సో, ఈ టెంపుల్ గురించి బ్రీఫ్‌గా హిస్టరీ చెప్పాలంటే, ఈయన పాండవులలో ఒకడైన భీముడికి ముని మనవడు. సో, ఈయన పేరొచ్చేసి బర్బరీకుడు. సో, ఈయన కురుక్షేత్ర సమయంలో ప్రాణత్యాగానికి సిద్ధపడతాడనమాట. అదే టైంలో శ్రీకృష్ణుడికి ఒక వరం కూడా అడుగుతాడు. నేను కురుక్షేత్రాన్ని నేను చనిపోయినా సరే నా కళ్ళతో నేను చూడాలి అనుకుంటున్నాను అని చెప్పి. అదే విధంగా శ్రీకృష్ణుడు కూడా మాట ఇస్తాడు. సో, కృష్ణుడు మాట ఇచ్చిన ప్రకారం తను కురుక్షేత్రాన్ని మొత్తాన్ని తన కళ్ళతోనే చూస్తాడు చనిపోయిన తర్వాత కూడా. సో, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత రాజస్థాన్‌లో ఉన్న ఈ ఖాటు శ్యామ్ ప్రదేశంలో కొంతమంది ప్రజలకు ఒక పెద్ద బాక్స్ దొరుకుతుంది. సో, ఆ బాక్స్ ఎంత ఓపెన్ చేయాలని చూసినా కూడా అది ఓపెన్ అవ్వదు. చివరికి ఆ బాక్స్‌ని వాళ్ళు వాళ్ళ రాజు దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని తెరవడానికి ప్రయత్నిస్తారు. బాక్స్ తెరిచి చూస్తే అందులో బర్బరీకుని తల ఉంటుంది. అది చూసి అందరూ షాక్ అయిపోతారు. ఎన్ని సంవత్సరాలైనా కూడా ఆ తల మాత్రం అలానే ఉంటుంది. ఒక ప్రాణం ఉన్న మనిషిలాగానే ఉండిందంట. కానీ ఆ రాజు మాత్రం ఆయన కళ్ళల్లో కురుక్షేత్ర యుద్ధాన్నే చూసాడంట. సో, అప్పటినుంచి ఆయనకి అదే ప్లేస్‌లో గుడి కట్టి పూజిస్తున్నారు. సో, అందుకని ఈ టెంపుల్‌కి ఖాటేశ్యామ్ అనే పేరొచ్చింది. సో, ఈ టెంపుల్ హిస్టరీ గురించి తెలుసుకుంటూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండింది. ఈ టెంపుల్ గురించి తెలుసుకున్నాక నాకు అనిపించింది మనకు తెలియని చాలా చరిత్ర ఇంకా ఎక్కడో ఒక చోట ఉండే ఉంటుంది. వీఆర్ రియల్లీ బ్లెస్డ్. ఈరోజు మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ వల్ల మేము ఈ టెంపుల్‌కి వచ్చాము. ఈ దర్శనం చేసుకున్నాము. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ టెంపుల్‌లో మనకి ఒకేసారి అందరి దేవుళ్ళ దర్శనం అయిపోతుంది. మేమైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. వెంకటేశ్వర స్వామి, శ్రీకృష్ణుడు, లార్డ్ శివ, శ్రీరాముడు, అలాగే ఆంజనేయ స్వామి అన్ని టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఆలోపే లైట్స్ అయితే ఆన్ చేశారు. ఈ లైట్స్ ఆన్ చేసిన తర్వాత ఆ లైటింగ్స్‌లో దేవుణ్ణి చూస్తుంటే ఎంత పవర్‌ఫుల్‌గా అనిపించిందో. సో, ఫైనల్‌గా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. తెలియని విషయాలు చాలానే తెలుసుకున్నాను ఈరోజు. అసలు నాకైతే ఈ ప్లేస్ వదిలి రావాలనే అనిపించలేదు. అక్కడే ఉండిపోదామా అనిపించింది. అంత పీస్‌ఫుల్‌గా ఉండింది. సో, ఈ టెంపుల్‌కి రావడం కోసం మేము ఈరోజు ఎర్లీ మార్నింగే లేచాము. సో, ఇప్పుడైతే టైం అరౌండ్ 11:00 అవుతుంది. టెంపుల్‌కి బయలుదేరుతున్నాం కదా అని చెప్పి మార్నింగ్ ఏం బ్రేక్‌ఫాస్ట్ అంతా ప్రిపేర్ చేయలేదు. సో, బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేసేసి డైరెక్ట్ బ్రంచ్ చేద్దామని డిసైడ్ అయిపోయాము. సో, చుట్టుపక్కల ఎక్కడన్నా ఏదైనా మంచి హోటల్ ఉందా అని చూస్తుంటే దగ్గరలో ఉడిపి ఆదిత్య అనే హోటల్ కనిపించింది. సో, అందుకే అక్కడికెళ్ళిపోయాము. జనరల్‌గా ఉడిపి బ్రాంచెస్‌లో బ్రేక్‌ఫాస్ట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. సో, మేమైతే చాలానే ఆర్డర్ చేసుకున్నాం. పన్నీర్ దోస, పూరి, మసాలా దోస అని చెప్పేసి. అన్నిట్లో కల్లా పన్నీర్ దోస అయితే చాలా బానే ఉండింది. మీలో ఎవరికన్నా ఈ టోపీ దోస గురించి తెలుసా? మీరేమని పిలుస్తారు ఈ దోసని కామెంట్ చేసేయండి. నేనైతే టోపీ దోస అనే పిలుస్తాను. చాలా ఇయర్స్ అయిపోయింది నేను ఈ టోపీ దోసని చూసి.
సో ఆ పాప కంటే నేనే ఎక్కువ ఎక్సైట్ అయిపోయాను ఆ టోపీ దోశ చూడగానే. సో ఫైనలీ బ్రంచ్ ఫినిష్ చేసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. సో రావడం కంటే వెళ్ళడానికి చాలా టైం పట్టింది, ఫుల్ ఆఫ్ ట్రాఫిక్ అగైన్. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.